నమస్తే మేడం. తెచ్చావా? తెచ్చాను మేడం. దీన్ని ఏ సర్ఫేస్ మీదైనా అప్లై చేయొచ్చు కదా? చేయొచ్చు మేడం. స్మెల్ ఏం రాదు కదా? అస్సలు రాదు మేడం. వాటర్ స్ప్రే చేసినట్లుగా ఉంటుందంతే. ఇది స్ప్రే చేసిన 2 మినిట్స్ వరకే దీని పవర్ గాల్లో ఉంటుంది. ఆ 2 మినిట్స్లో ఎవరైనా అక్కడ గాలి పీల్చారు అంటే వారికి నాన్ స్టాప్గా వాంతులు అవుతాయి, గొంతు ఎండిపోతుంది, దాహంతో అల్లాడిపోతారు. ఆ దాహం తీరడం కోసం గ్లాసులు మంచినీళ్ళు తాగుతారు మేడం. నాకు కావాల్సింది అదే. ఇక నువ్వు వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మేడం. శ్యామా, మర్రి కొమ్మ దగ్గర దీన్ని స్ప్రే చేస్తాను. నీకు వాంతులు అయ్యేలా చేస్తాను. మంచి నీళ్లు తాగకుండా ఎలా ఉంటావో, వ్రతభంగం కాకుండా ఎలా ఉంటుందో చూస్తాను. ఏమైందమ్మా? పూజ మధ్యలో ఆపేసావేంటి? కడుపులో తిప్పుతుంది అత్తయ్య గారు. వాంతొచ్చేలా ఉంది. కడుపులో తిప్పడం, వాంతొచ్చేలా ఉండడం ఏంటి శ్యామ? ఉదయం నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు కదా? అదే నాకు అర్థం కావడం లేదక్క. అయ్యో శ్యామ, శ్యామ, ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు మామయ్య గారు. ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను.
అవసరం లేదు మామయ్య గారు. ఇప్పుడు బానే ఉంది కదా, ఏం అవసరం లేదు. ఇప్పుడు చూడు, నేనిస్తాను ట్విస్ట్. శ్యామ ఆగు. ఇన్నిసార్లు వాంతులు అయ్యేసరికి బాడీలో డిహైడ్రేషన్ వస్తుంది. కాసిన్ని ఈ మంచినీళ్లు తాగు, తీసుకో. ఏంటి శ్యామ అలా చూస్తున్నావు? తాగు మంచినీళ్లు. వద్దక్క, వ్రతం పూర్తయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగొద్దని గురువు గారు చెప్పారు కదా. అలా అంటే ఎలా శ్యామ? ఇటువంటి పరిస్థితుల్లో తాగితే ఏం కాదు. తాగు, తీసుకో. వద్దక్క. బాడీ డిహైడ్రేట్ అయితే చాలా ప్రాబ్లం శ్యామ, అర్థం చేసుకో. ఒక్కొక్కసారి ప్రాణం మీదకి వస్తుంది, తెలుసా? ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కదా. అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. అఖిల్ బాబు ప్రాణం కంటే నాకేది ముఖ్యం కాదు. గురువు గారు చెప్పినట్టు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా, ఇల్లు దాటి బయటికి వెళ్లకుండా నిష్ఠగా ఈ వ్రతాన్ని పూర్తి చేసి అఖిల్ బాబు ప్రాణాలు కాపాడుకుంటాను. దానికి వాంతులయ్యేలా చేసి మంచినీళ్లు తాగిద్దామనుకుంటే నా ప్లాన్ అంతా బిడిసి కొట్టింది. చా, పాపం శ్యామ ఎంత అవస్థ పడుతుందో. వ్రతభంగం కలగకుండా ఉండడం కోసం పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా చాలా ఇబ్బంది పడుతుంది బిడ్డ. వాంతులు కంట్రోల్ కాకపోతే తను ఇంకా నీరసపడిపోతుంది. నాకు అదే భయంగా ఉంది వసంత. ఒకవేళ అలా జరిగితే తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్ అయినా పెట్టించాల్సి వస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైనా? ఈ వ్రతం పూర్తయ్యే వరకు మంచినీళ్లు తాగకూడదని, ఇల్లు కదలకూడదని గురువుగారు చెప్పారు కదండి. మరి హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తాం? సెలైన్ ఎలా పెట్టిస్తాం? కంగారు పడకు వసంత, అటువంటి పరిస్థితి రాకపోవచ్చు. నువ్వేం కంగారు పడకు. శ్యామకి విల్ పవర్ చాలా ఎక్కువ. ఏదన్నా తను అనుకుంటే ఎంత కష్టమైనా సరే సాధించి తీరుతుంది. గురువుగారు చెప్పినట్టుగా నియమనిష్టలతో ఈ వట సావిత్రి వ్రతాన్ని పూర్తి చేయాలి అని దీక్ష కోరింది కదా శ్యామ. ఇలాంటి ఆటంకాలు ఎన్ని ఎదురైనా సరే ఆ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తుంది శ్యామ. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగేనండి. ఎందుకైనా మంచిది ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి మాట్లాడినా? ఏం మాట్లాడతావు? గురువుగారికి శ్యామ పరిస్థితి ఇలా ఉందని చెప్దాం. ఆయన ఏం చెప్తారో చూద్దాం. సరే, మాట్లాడు.
ఏంటి ఈ టైంలో క్లీన్ చేస్తున్నావు? బాబు ఐస్ క్రీమ్ తింటుంటే జారి కింద పడిపోయిందమ్మా, అందుకే తుడుస్తున్నాను. ఐస్ క్రీమ్ జారి పడ్డట్టు శ్యామ కూడా జారి పడితే నడుం విరుగుతుంది. హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇల్లు దాటి బయటికి వెళ్తుంది కాబట్టి వ్రతభంగం జరుగుతుంది. ఎస్. శ్యామా, ఇదిగో శ్యామని అత్తయ్య గారు పిలుస్తున్నారు, రమ్మని చెప్పు. అలాగేనమ్మా. శ్యామమ్మ గారు, ఏంటి? మిమ్మల్ని అత్తయ్య గారు పిలుస్తున్నారమ్మా. అవునా, వస్తున్నానులే, మీరు పదండి. అలాగేనమ్మా. శ్యామ రూమ్లో నుంచి బయటికి రాగానే కాలు జారుతుంది, నడుం విరుగుతుంది, వ్రతం ఆగిపోతుంది. ఏంటి ఇక్కడ తడిగా ఉంది? ఇది ఐశ్వర్య యొక్క పనే అయి ఉంటుందా? అయ్యో అక్క, అమ్మా అక్క, అయ్యో ఏమైందక్క? వదిన, ఐశ్వర్య కాలు జారింది. ఏంటి నువ్వు కాల్ చేరావా? కాలు జారడం అంటే తడిలో కాలు వేయటం వల్ల కాలు జారిందని అర్థం. నేను అదే అర్థంలో ఉన్నాను. నువ్వు వేరే అర్థం తీసుకున్నావా? అన్నయ్య, ఇటువంటి టైంలో జోకులేంటి? సరదాగా నన్లేరా. లేక మెల్లిగా లే. జాగ్రత్త. అమ్మా, నొప్పి నొప్పి, నేను లేవలేను. నొప్పి. కొంపదీసి నడుం విరిగిందా ఏంటి? ఏం విరగలేదు, కొద్దిగా నొప్పి చేసింది అంతే. మెల్లిగా లేక లే. ఆ, ట్రై చేయి. అయ్యో నొప్పి. లేక. అన్నయ్య, ఇంకా వదిన లేవడం కష్టం గాని నువ్వే ఎత్తుకెళ్ళు. తప్పదా? తప్పదు. అయితే ఓకే, వెళ్ళు. లే. అమ్మా, నొప్పి. అమ్మో నా నడుము. అమ్మో నా నడుము, నా నడుము చాలా నొప్పిగా ఉంది. అబ్బా, ఎంత బరువు ఉన్నావు? ఏం తింటున్నావు ఐశ్వర్య? నీ బుర్ర తింటున్నాను. ఓహో, అందుకేనా ఇంత బరువు ఉన్నావు? ఓకే ఓకే. అటెక్కడికి? అత్తయ్య గారు పిలిచారు. సరే వెళ్ళరా. శ్యామా, అమ్మా శ్యామా. వస్తున్నాను అత్తయ్య గారు. అత్తయ్య గారు పిలిచారంట. ఏం లేదమ్మా, అన్ని వాంతులయ్యి నువ్వు బాగా నీరసించిపోయి ఉన్నావు కదా, వ్రతం పూర్తి చేయడానికి కష్టమవుతుందేమోనని గురువుగారికి ఫోన్ చేశాను. ఇలాంటి కష్టతరమైన
నిష్టలున్న వ్రతం చేసేటప్పుడు మన భక్తిని పరీక్షించడానికి ఇలాంటి అడ్డంకులు వస్తాయట. వాటి గురించి అస్సలు ఆలోచించకుండా వ్రతాన్ని పూర్తి చేయమన్నారు గురువుగారు. నువ్వు చెయ్యగలవని కూడా చెప్పారమ్మా గురువుగారు. ఇలాంటి అడ్డంకులు ఎన్నొచ్చినా నువ్వు వ్రతాన్ని పూర్తి చేస్తావట. నీ మీద గురువుగారికి అంత నమ్మకం ఉందమ్మా. నీలాంటి మంచి మనసున్న మనుషులకి అంతా మంచి జరుగుతుందమ్మా. నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళకే చెడు జరుగుతుంది. అబ్బా నొప్పి. అయ్యో బా. అబ్బా నొప్పి బాగా ఎక్కువ ఉన్నట్టుంది. అవును. హాస్పిటల్కి తీసుకెళ్ళమంటావా? హాస్పిటల్ కా అవసరం లేదు. అంత ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి అవసరం లేదంటావేంటి? హాస్పిటల్కి వెళ్ళాల్సినంతగా ఏం జరగలేదు. పెయిన్ కిల్లర్స్ తెప్పించి వేసుకుంటాను, తగ్గిపోతుంది. ఓకే, పెయిన్ బామ్ రాస్తానుండు. అమ్మా నొప్పి. అక్కర్లేదు, నువ్వేం రాయనక్కర్లేదు. ఇటు నేనే రాసుకుంటాను, నువ్వు వెళ్ళు. నీకు రాసుకోవడానికి వీలుగా ఉండదు కదా ఐశ్వర్య. చేతి నా తిప్పలేవో, నేను పడతాను, నువ్వు వెళ్ళు. బావగారు, అక్కకి నేను బామ్ రాస్తానండి, మీరు వెళ్ళండి. నా చేత పెయిన్ బామ్ రాయించుకోవాలంటే మీ అక్కకి సిగ్గుగా ఉన్నట్టుందమ్మా. నువ్వే రాయి. అక్క, అటు తిరిగక్క, నేను రాస్తాను. పర్లేదు, నేను రాసుకుంటానులే. పర్లేదక్క, అటు తిరుగు, నేను రాస్తాను. ఇలా నొప్పిగా ఉన్నప్పుడు పంతానికి పోకూడదక్క. అటు తిరుగు. అబ్బా నొప్పి. అయ్యో. ఇప్పుడు ఎలా ఉందక్క? పర్లేదు, కొంచెం బెటర్ గానే ఉంది. అక్క, నీకొక సామెత తెలుసా? ఏం సామెత? చెడపుకురా చెడేవు అనే సామెత తెలుసా? ఎదుటి వాళ్ళని చెడగొట్టాలని చూస్తే మనమే చెడిపోతామని దాని అర్థం. అలాగే ఎదుటి వాళ్ళని పడేయాలని చూస్తే మనమే వెల్లికిల పడతాం. నన్ను పడేయడానికి ఫ్లోర్ మీద లిక్విడ్ పోసావని నాకు తెలుసు. నేనా? నేనెక్కడ పోసాను? ఎక్కడా? నా రూమ్ ముందు పోసావు. నేను పోయలేదు. నేను చూసానక్క. నన్ను పడేయాలనుకున్నావు, చివరికి నువ్వే పడ్డావు. ఎదుటి వారికి మంచు చేయాలనుకుంటే ఆ పనికి దేవుడు సాయం చేస్తాడు. కానీ ఎదుటి వాళ్ళకి చెడు చేయాలనుకుంటే ఇదిగో ఇలాగే చేస్తాడు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. దానివల్ల నువ్వే ఇబ్బంది పడతావు. ఇదిగోక్క. ఏంటి నాన్న, ఏమైంది? చెప్పు నాన్న, ఏమైంది?
పామా? ఎక్కడ్రా? పామా ఎక్కడ? ఎక్కడ నాన్న? అదిగో